जनाब MD फारूक साहब, अस्सलाम अलैकुम। आप सबको रमजान बहुत बहुत मुबारक हो। रमजान में इफ्तार की दावत में शामिल होना मेरी एक आदत सी बन गई है। इससे मुझे बहुत खुशी और संतोष मिलता है। దశాబ్దాలుగా ఇఫ్తార్ విందు ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయంగా తీసుకొచ్చాం. ఆ సాంప్రదాయం ప్రకారం మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. దివ్య ఖురాన్ గ్రంథం అవలంబించిన కారణంగా రంజాన్ మాసాన్ని పవిత్రమైన నెలగా మనం భావిస్తున్నాం. రంజాన్ నెలలో ముస్లిం సోదరులు ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు నీరు ఆహారం ఏమీ తీసుకోకుండా కఠోర ఉపవాసం చేస్తూ దీక్ష చేపడతారు. ఈ పవిత్ర మాసంలో మీ కంటికి, మీ చెవులకు, మీ నాలుకకు సైతం ఉపవాసం ఉంటుంది. అంటే చెడు చూడకుండా, చెడు వినకుండా, తన మాటలతో ఇతరుల మనసు నొప్పించకుండా ఉపవాస దీక్షతో భాగంగా ఉపవాస దీక్షని స్వీయ నిరంతర కింద మీరు చేపడతారు. అంటే మిమ్మల్ని అందరినీ చూస్తే ఎంత దీక్షతో చేస్తారంటే అలాంటి మిమ్మల్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఉపవాస దీక్షలు రోజా సఫారీతో ప్రారంభమై ఇఫ్తార్తో ముగుస్తాయి. ఈరోజు మీ యొక్క గౌరవార్థం ఇక్కడే కాకుండా అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఒక విధంగా చెప్పాలంటే ముస్లిం సోదరులతో మమేకం కావడం, మీ మనోభావాలను గౌరవించడం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. రంజాన్ నెలలో దానం చేస్తే నిరుపేదలు కూడా పండుగ పూట సంతోషంగా ఉంటారనేది మహమ్మద్ ప్రవక్త మనకు బోధించారు. పేదలకు సహాయం చేయడమే ఖురాన్ సూక్తి. అందుకే నేను కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 21 నెలల్లో మైనారిటీ సంక్షేమానికి పెద్ద ఎత్తున చేశాం. నేను ఎప్పుడు కూడా ముస్లింల సోదరుల పక్షానే ఉంటా. ఎక్కువ కార్యక్రమాలు చేశామంటే దానికి కారణం మీలో ఉండే పేదరికం, మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలని ఆలోచించనే చేశాం. ఎన్టీఆర్ భరోసా మీరు చూస్తే దగ్గర 4,38,000 మందికి ఇస్తున్నాం. ఒక్క ఎన్టీఆర్ భరోసాలోనే 3,511 కోట్ల రూపాయలు మైనార్టీ సోదరికి ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. తల్లికి వందనం ఈరోజు మీరు చూస్తే 4,50,000 మందికి ఇస్తున్నాం. దగ్గర 1,316 కోట్లు ఇస్తున్నాం. నేను ఎన్నికలప్పుడు చెప్పాను, తల్లికి వందనం ఒకరు కాదు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి దగ్గర 8 మంది 9 మంది పిల్లలున్నా ఆ ఇంటికి తల్లికి వందనం ఇచ్చిన ఏకైక కూటమి ఈ కూటమి ప్రభుత్వం. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు 19,215 మందికి 224 కోట్లు ఇస్తున్నాం. దీపం 6,20,000 కుటుంబాలకి 158 కోట్లు ఇస్తున్నాం. ఇంకొక పక్క నేనే ప్రారంభించాను ఇమాములకి, మౌజములకి ఆన్రోరీం ఇవ్వడం. మౌజములకైతే 10,000, ఇమాములకు 10,000, మౌజములకు 5,000. అదే మాదిరిగా ఇప్పటికి 180 కోట్లు ఇచ్చాం. ఈరోజు రాత్రికి మళ్ళీ చెప్తున్నా, ఉండే బకాయిలని 45 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత
నేను తీసుకున్నాం, ఈ ప్రభుత్వం తీసుకున్నాం, అవి కూడా రిలీజ్ చేస్తున్నాం. ఇంకొక పక్కన అర్హత కలిగిన ఇమాముల్ని ప్రభుత్వ కాజీలుగా నియమించాం. వివాహ లైసెన్సుల గడువు 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పెంచాం. ఈసారి హజ్ యాత్రకి 347 మంది విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్ళాలని చేశాం. భవిష్యత్తులో ఇక్కడి నుంచే వెళతారు. ఒకప్పుడు హైదరాబాద్లో కూడా హజ్ యాత్ర పోయే ఫెసిలిటీ లేకపోతే ఫస్ట్ టైం అక్కడ ఇంట్రడ్యూస్ చేశాం. మళ్ళీ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తే వీళ్ళు సరిగా చేయకపోతే మళ్ళీ దాన్ని ఇంట్రడ్యూస్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్క ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద మైనారిటీలకు అందరికీ ఈరోజు చూస్తే 33,275 మందికి 193 కోట్ల రూపాయలు ఇచ్చాం. మీలో యువత కానీ స్కిల్ డెవలప్మెంట్ చేసి భవిష్యత్తులో కూడా మీ నైపుణ్యాన్ని పెంచుతాం. ఆటోమొబైల్లో మీకు బాగా అనుభవం ఉంది. ఆటోమొబైల్ అంటే ఎక్కడ మైనారిటీ సోదరులు ఉంటే అక్కడ ఆటోమొబైల్ నగరం ఉంటుంది, ఆటో నగరం ఉంటుంది. భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున మిమ్మల్ని ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం కూడా జీవో నెంబర్ గడిచిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 47 ద్వారా వక్ఫ్ బోర్డులు వివాదానికి నెట్టారు. నేను రాగానే 47 ఉపసంహరించాం. వక్ఫ్ బోర్డు ఎన్నికలు పెట్టాం. ఈరోజు వక్ఫ్ బోర్డు ఎన్నికలు పెట్టి 1500 వక్ఫ్ బోర్డు ఆస్తుల పూర్తి సర్వే చేయించాం. 81,402 ఎకరాలు కవర్ చేసి 5,028 వక్ఫ్ సంస్థలకు డిజిటలైజ్ చేసి అప్లోడ్ కూడా చేశాం. నేను ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్పా, నేను మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా. వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కాపాడి ఆ ఆస్తులు మీ సంక్షేమానికి ఉపయోగించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. నూర్ బాషా ఫెడరేషన్కి దూదేకుల ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్గా పేరు మార్చాం. 100 కోట్ల రూపాయలు బడ్జెట్ కూడా కేటాయించాం. గత బడ్జెట్లో 5,434 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం ఆర్థిక ఇబ్బందులున్న 656 కోట్ల రూపాయలు జమ చేసి 6,090 కోట్ల రూపాయలు 26-27 బడ్జెట్లో నిధులు కేటాయించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కబర్స్థాలు, ఈద్గాలు, సమాధులకు భూములు కేటాయించాం. ఉర్దూ అకాడమీకి ఒకప్పుడైతే గడిచిన ప్రభుత్వం 1,00,000 రూపాయలు ఇస్తే ఒకేసారి 7 కోట్ల రూపాయలు ఉర్దూ అకాడమీకి డబ్బులు ఇచ్చాం. ఉర్దూ భాషాభివృద్ధి కోసం ఎవరైతే బాగా కృషి చేస్తారో వాళ్ళందరికీ 2,50,000 రూపాయలు ఆండ్రోని కింద పారితోషికం ఇచ్చాం. ఇది కాకుండా అబ్దుల్ హక్ అవార్డుకి ప్రోత్సహించి 1,00,000 రూపాయల నుంచి 1,25,000 ఇచ్చాం. జీవనకాల సౌపల్య పురస్కారానికి ఎంపికైన వారికి 25,000 రూపాయలు అందిస్తున్నాం. ఉర్దూ గర్, షాదీ ఖానాల కోసం 2,85,00,000 రూపాయలు కేటాయించాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ టైం 1985లో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు, ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేశారు. అదే మరి హైదరాబాద్లో అసెంబ్లీ ఎదురుగా నేనే హజ్ హౌస్ కట్టి ఎవరికి అన్ని ఇబ్బందులు లేకుండా చేశాం. ఉర్దూను 2వ అధికార భాషగా కూడా చేసింది తెలుగుదేశం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేశాను. కడప హజ్ హౌస్ మొదలుపెట్టాం. దాన్ని త్వరలోనే వినియోగంలోకి తెస్తాం. అదే సమయంలో తొందరలోనే అమరావతిలో కూడా మీకు హజ్ హౌస్ కట్టించే బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసి మైనారిటీ సోదరులు ఒకటే హామీ ఇస్తున్నాను. నేను మొట్టమొదటి నుంచి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. తెలుగుదేశం, అదే మరి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టాన్ని తీసుకొస్తున్నారు.
దాంట్లో మోడిఫికేషన్ చేశారు. కానీ దేశం అంతా కూడా ఒక నామినీని వేరే వాళ్ళని ఇస్తే ఆ సభ్యుడిని కూడా ముస్లిం సభ్యుడిని పెట్టి మీకు పూర్తి స్వేచ్ఛనిస్తానని చెప్పిన మాట నిలబెట్టుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం మీ మనోభావాలను గౌరవిస్తుంది, మీతో ఉంటుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈరోజు మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు కూడా ఈ ప్రభుత్వం ఏదో తాత్కాలికంగా ఆలోచించడం లేదు. సమాజంలో మీ ఆర్థిక పరిస్థితులు మార్చాలని, మీ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని, అందరితో సమానంగా మీకు కూడా అన్ని అవకాశాలు వచ్చేట్టుగా చేయాలని అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఇది ఈ ప్రభుత్వ విధానం. దీనివల్ల ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఇంకొక విషయం కూడా చెప్తున్నా, నేను అందరి వాడిగా ఉంటాను తప్ప ఏ ఒక్కరి పక్షం కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే నేను కొత్తగా కూడా ఇంకొక కార్యక్రమం తీసుకొచ్చా. అది జీరో పావర్టీ. అదే సమయంలో ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడం. ఎక్కడ పేదవాడుంటే అక్కడ నేనుంటా, ఎక్కడ పేదవాడుంటే అక్కడ ఈ ప్రభుత్వం ఉంటుంది. మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. थैंक यू अनंडाल। भी दुआ का वक्त हो रहा है। मैं आप सबसे गुजारिश करता हूं कि अहलन व सहलन बोले तो मरहबा मरहबा बोलो। अहलन व सहलन, अहलन व सहलन, अहलन व सहलन। नारा चंद्रबाबू नायडू साहेब। अभी दुआ का वक्त हुआ है। दुआ करता हूँ सामने बोले तो हाँ अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना शफीइना हबीबिना मौलाना मुहम्मद व बारिक व सल्लिम। रब्बना ज़लमना अनफुसना व इन लम तग़फिर लना व तरहमना लनकूनन्न मिनल खासिरीन। रब्बना ला तुआखिज़ना इन नसीना أو أخطأنا ربنا ولا تحمل علينا يسرا كما حملته على الذين من قبلنا ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين. اللهم إنك عفو تحب العفو فاعف عنا. اللهم إنك عفو تحب العفو فاعف عنا فاعف عنا. ऐ अल्लाह हम सब के गुनाहों को माफ़ फरमा, ख़ताओं को दरगुदर फरमा। बेशक गुनहगार हैं मौला, सियाकार हैं, ख़ताकार हैं। ऐ अल्लाह तू अपनी मर्ज़ी पर चलने के लिए हम सबको पैदा किया, लेकिन हम अपनी ख्वाहिश और अपनी मर्ज़ी पर
शैतान के इशारों पर चल रहे हैं। ये जुर्म अजीम है, तो माफ़ फरमा मौला। ये रमज़ान का मुबारक महीना है, ऐ अल्लाह ये मुबारक वक्त है, ऐ अल्लाह दुआओं के कबूल होने का वक्त है। तेरे हबीब सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया है, ऐ अल्लाह हमारी दुआओं को कबूल फरमा, हमारे नमाज को कबूल फरमा, हमारी तरावी को कबूल फरमा, हमारी कुरान की तिलावत को कबूल फरमा, हमारे सदका खैरात को कबूल फरमा, हमारी हर नेकी को कबूल फरमा, अगरचे के गफलत में हो चुकी हो, ऐ अल्लाह ऐसी तमाम नेकियों को कबूल फरमा। आज हुकूमत आंध्र प्रदेश की तरफ से हम सब के बड़े इज़्ज़त माब चीफ मिनिस्टर आंध्र प्रदेश, वज़ीर आला आंध्र प्रदेश नारा चंद्रबाबू साहब ने मुसलमानों की मोहब्बत में आज इफ्तार का नज़्म फरमाया है। ऐ अल्लाह इफ्तार के नज़्म करने को कबूल फरमा, ऐ अल्लाह इन्हीं हिदायत से माला माल फरमा, हिदायत नसीब फरमा। हिदायत किसी के कब्ज़े में नहीं है, सिर्फ तेरे कब्ज़े में है। ऐ अल्लाह हमारे चीफ मिनिस्टर इज़्ज़त माब चंद्रबाबू साहब और इनके ख़ानदान पर ख़ास रहम फरमा। ऐ अल्लाह ये स्टेट के लिए खूब काम करें और स्टेट हमारी तरक्की करे और हर समाज की तरक्की के लिए ये फ़िक्र करते हैं। ऐ अल्लाह इनको और मजबूत फरमा। ऐ अल्लाह रियासत की माली हालत को मजबूत फरमा। ऐ अल्लाह अमरावती, पोलवरम जितनी चीज़ें हैं वह सब के सब कामयाबी से चंद्रबाबू साहब की तरफ से पाए तकमील को पहुँचा। ऐ अल्लाह हम सब के लिए बहुत सारे लंबे ज़माने से कई स्कीमात मुस्लिम समाज के फ़ायदे के लिए दिया है। ऐ अल्लाह इनके देने को कबूल फरमा, इनकी उम्र लंबी फरमा। ऐ अल्लाह इनको और ताकत अता फरमा। ऐ अल्लाह इन्हीं मजबूती नसीब फरमा और इनका साया स्टेट पर कायम फरमा ताकि स्टेट तरक्की पा सके और हर ज़ात, हर नस्ल और हर समाज का फ़र्द कामयाब हो सके, हर एक को संक्षेम मिल सके। ऐ अल्लाह उस तरह से इनको और मजबूत फरमा। ये नाजुक वक्त दुआ का है, दुआ को कबूल फरमा, इनके ख़ानदान को कबूल फरमा। इनके फ़र्जंद नौजवान कायद नारा लोकेश साहब की खिदमत को कबूल फरमा। ऐ अल्लाह उन्हें मजबूत लीडरशिप और मजबूती अता फरमा, तरक्की नसीब फरमा। ऐ अल्लाह उनके ख़ानदान पर तेरा ख़ास मदद व ताउन तेरा ताउन नसीब फरमा, मदद नसीब फरमा। ऐ अल्लाह जो दुआ मांगा है वो दुआ हम सब की कबूल फरमा, जो मांगने से रह गया वो भी कबूल फरमा। ऐ अल्लाह तेरी तरफ मोहताज हैं, दिखावे रियाकारी से हम सब की हिफाजत फरमा। हिदायत तेरे हाथ में है, हम सब को नेक हिदायत दे। सबसे बड़ा तू ही है, हम सब तेरे बंदे हैं। इस दुआ को अपने फजल से कबूल फरमा। व सल्लल्लाहु तआला अला खैरि खल्क़िही मुहम्मद व अला आलिहि व सहाबतिही अजमाइन बिरहमतिका या अरहमर राहिमीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अल्लाहुम्मा लका सुमतु व बिका आमन्तु व अलैका तवक्कलतु व अला रिज़्क़िका अफ़्तरतु फ़तक़ब्बल मिन्नी बिस्मिल्लाहि व अला बरकतिल्लाह। बैठता निज़ाम को दरहम बरहम मत करें, सबर से।
हजरात, इफ्तार अभी नमाज होगी। नमाज के फौरी बाद जो डयास पर बैठे हैं उनसे गुजारिश की जाती है कि पीछे डाइनिंग हॉल की तरफ चले जाएं। नमाज के बाद नमाज ये जो डयास पर बैठे हुए हैं कायदीन, ये पहली सफ में नमाज पढ़ेंगे। जैसे नमाज होगी ये जो डयास पर कायदीन है वो डाइनिंग हॉल की तरफ चले जाएं। अभी अज़ां होगी, अज़ां के बाद नमाज का एहतिमाम किया जाएगा। الله أكبر الله أكبر الله أكبر الله أكبر. أشهد أن لا إله إلا الله. أشهد أن لا إله إلا الله. أشهد أن محمدا رسول الله. أشهد أن محمدا رسول الله. حي على الصلاة. حي على الصلاة. حي على الفلاح. حي على الفلاح. الله أكبر الله أكبر. لا إله إلا الله. सफ़ों को दुरुस्त कर लें, सफ़ों को सही कर लें। नमाज में सफ़ों का दुरुस्त होना ज़रूरी है। सारे साइड वाले नमाजी थोड़ा अपने हटना। सफ़ों को देख लें। नीचे अपने पैरों को सफ़ के बराबर कर लें, सफ़ों को सही कर ले, दुरुस्त कर ले। अभी नमाज के लिए खड़े हो रहे हैं। हजरात से गुजारिश की जाती है कि सफ़े बांध लें। अभी अकामत दी जाएगी, आप तमाम से गुजारिश की जाती है कि सफ़े बांध लें। हेलो हेलो अभी अकामत दी जा रही है, तमाम हजरात सफ़े बांध लें। अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर। अशहदु अन ला इलाहा इल्लल्लाह अशहदु अन ला इलाहा इल्लल्लाह अशहदु अन्न मुहम्मदुर रसूलुल्लाह अशहदु अन्न मुहम्मदुर रसूलुल्लाह। क़द क़ामतिस सलात क़द क़ामत हय्या अलस सलात हय्या अलस सलात हय्या अलल फलाह हय्या अलल फलाह। क़द क़ामतिस सलात क़द क़ामतिस सलात। अल्लाहु अकबर ला इलाहा इल्लल्लाह।
इससे ठीक है। अल्लाहु अकबर। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिकि यौमिद्दीन इय्याक नअबुदु व इय्याक नस्तईन इहदिनस सिरातल मुस्तकीम सिरातल लज़ीना अन्अमता अलैहिम गैरिल मग़दूबि अलैहिम वलद्दाल्लीन। हुवल्लाहु الذي لا إله إلا هو عالم الغيب والشهادة هو الرحمن الرحيم هو الله الذي لا إله إلا هو الملك القدوس السلام المؤمن المهيمن العزيز الجبار المتكبر سبحان الله عما يشركون هو الله الخالق البارئ المصور له الأسماء الحسنى يسبح له ما في السماوات والأرض وهو العزيز الحكيم الله أكبر سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر الله أكبر الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. إذا زلزلت الأرض زلزالها وأخرجت الأرض أثقالها وقال الإنسان ما لها يومئذ تحدث أخبارها بأن ربك أوحى
يوحى لها يومئذ يصدر الناس أشتاتا ليروا أعمالهم فمن يعمل مثقال ذرة خيرا يره ومن يعمل مثقال ذرة شرا يره. الله أكبر. سمع الله لمن حمده. الله أكبر. الله أكبر. الله أكبر. الله أكبر. الله أكبر. الله أكبر. سمع الله لمن حمده. الله أكبر. الله أكبر. الله أكبر. الله أكبر. السلام عليكم ورحمة الله. السلام عليكم ورحمة الله. الحمد لله رب العالمين. اللهم صل على سيدنا شفيعنا حبيبنا مولانا محمد وبارك وسلم. اللهم هذا إقبال ليلك وإدبار نهارك وأصوات دعاتك فاغفر لنا أجمعين. فاغفر لنا أجمعين. فاغفر لنا أجمعين. اللهم أجرنا من النار يا مجير يا مجير يا مجير. اللهم إنك عفو تحب العفو فاعف عنا. اللهم إنا نسألك الجنة. اللهم إنا نسألك الجنة ونعوذ بك من النار. اللهم اجعل آخر كلامنا عند الموت
بقول لا إله إلا الله. وصلى الله تعالى على خير خلقه محمد وعلى آله وصحابته أجمعين برحمتك يا أرحم الراحمين، والحمد لله رب العالمين.